కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది. ఒక్కోసారి ఆ నదిలో వచ్చే అలలు మన జీవిత నావను ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి. సరిగ్గా అలాంటి ఒక అరుదైన మలుపు 2026 జనవరి మాసంలో రాబోతోంది. మన జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహం ఒక్కో శక్తికి ప్రతీక. ఆత్మకారకుడైన సూర్యుడు, మనఃకారకుడైన చంద్రుడు, బుద్ధికి అధిపతి బుధుడు, సుఖాలనిచ్చే శుక్రుడు మరియు అపారమైన శక్తినిచ్చే కుజుడు, ఈ 5 గ్రహాలు శనిక్షేత్రమైన మకరంలో ఏకమవుతున్నాయి. విశేషమేమిటంటే ఈ కూటమిలో కుజుడు తన ఉచ్చస్థితిలో ఉండి అపారమైన శక్తిని విడుదల చేస్తున్నాడు. ఈ పంచగ్రహ కూటమి వల్ల కలగబోయే ఫలితాన్ని లోతైన విశ్లేషణలో ఇప్పుడు చూద్దాం. మిత్రులారా, ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీకిచ్చే ఒక చిన్న సూచన మీ జీవితంలోని అడ్డంకులను తొలగించగలదు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ ఇష్టదైవం పేరుని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మేషరాశివారికి దశమభావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల మట్టిని ముట్టుకున్నా బంగారమే అనే అద్భుత స్థితి ఉంటుంది. కెరియర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఉద్యోగులకు భారీ జీతాల పెరుగుదల ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడాలి, అప్పుడే మంచి ఫలితం దక్కుతుంది. గృహిణులకు గౌరవం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభఫలితాలుంటాయి. ఆరోగ్యం విషయంలో ఉత్సాహంగా ఉంటారు, కాని తలనొప్పి పట్ల కొంచెం జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 16, 17, 18. మేషరాశివారు చేయవలసిన పరిహారాలు. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. ఎర్రటి పూలతో పూజ చెయ్యండి. మేషరాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: అతి ఆత్మవిశ్వాసం వద్దు. బాధ్యతలను భయం లేకుండా స్వీకరించండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే అద్భుత సమయమిది. వృషభరాశివారికి 9వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. ఆర్థిక ఇబ్బందులు మంచులా కరిగిపోతాయి. విదేశీ యానానికి రాజమార్గం వేస్తుంది. వ్యాపారస్తులకు పాత బకాయిలు వసూలవుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యకు దారులు తెరుచుకుంటాయి. వివాహ ప్రయత్నాల్లో కోరుకున్న భాగస్వామి లభిస్తారు. ఆరోగ్యం విషయంలో గొంతు మరియు మెడ సంబంధిత సమస్యల పట్ల మెళకువ అవసరం. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 14, 15. ఖర్చులు పెరిగే సూచన ఉంది. బడ్జెట్ ప్లాన్ చేసుకోవటం మంచిది. వృషభరాశివారు చేయవలసిన పరిహారాలు: లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం వెలిగించండి. తెల్లటి వస్త్రాలు దానం చేయండి. వృషభరాశివారు గుర్తుంచుకోవలసిన ముఖ్య సూచన: ఆవేశంతో నిర్ణయాలు వద్దు. ఓపికే మీ కవచం. ఇది మీ పురోగతికి పునాది పడే కాలం. మిథునరాశివారికి అష్టమభావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల ఆకస్మిక ధనలాభం లేదా ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. అయితే సవాళ్లు ఎన్ని ఉన్నా మీ తెలివితేటలు మిమ్మల్ని కాపాడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాల్లో చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జీర్ణక్రియ మరియు మానసిక ఆందోళన పట్ల శ్రద్ధ వహించండి. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 14, 15. ఇవి చాలా రిస్క్ రోజులు. అష్టమస్థాన దోషం వల్ల అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మిథునరాశివారు చేసుకోవలసిన పరిహారాలు: విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఆకుపచ్చని కూరగాయలు దానం చేయండి. మిథునరాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఓర్పుతో ఉండాలి. కాన్షియస్నెస్గా ఉంటే ఈ గండాన్ని దాటి విజేతలుగా నిలుస్తారు. కర్కాటక రాశివారికి సప్తమ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల జీవిత భాగస్వామి మద్దతు అద్భుతంగా ఉంటుంది.
లగ్నంపై గ్రహాల దృష్టి ఉండటం వల్ల మీ ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు కనిపిస్తాయి. సంబంధాలలో కొత్త వెలుగులు చూస్తారు. సామాజికంగా మీకు ఎదురు లేకుండా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి. గృహిణులకు కుటుంబంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం విషయంలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పాత వ్యాధులు తగ్గుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన రోజు జనవరి 18. అతి సున్నితత్వం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వద్దు. కర్కాటక రాశివారు చేయవలసిన పరిహారాలు: శివలింగానికి పాలతో అభిషేకం చెయ్యండి. తెల్లటి బియ్యం దానం చెయ్యండి. ప్రేమానురాగాలతో కూడిన ప్రశాంతమైన జీవితం మీ సొంతమవుతుంది. కర్కాటక రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. సింహరాశివారికి 6వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల శత్రువులపై విజయాన్ని ఇస్తుంది. మీ శత్రువులు మీ ముందు మోకరిల్లుతారు. అధికారం మీ దరికి చేరుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో శక్తిస్థాయిలు బాగుంటాయి. కానీ ఆహార నియమాలు ముఖ్యం. అప్రమత్తంగా ఉండాల్సిన రోజు జనవరి 16. కుజుడు మకరంలోకి మారుతున్న వేళ. అష్టమశని ప్రభావం వల్ల చిన్నపాటి మానసిక ఒత్తిడి ఉంటుంది. సింహరాశివారు చేయవలసిన పరిహారాలు: ఆదిత్య హృదయం పఠించండి. గోధుమలు దానం చెయ్యండి. సింహరాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: మీ ధైర్యమే మీ విజయ రహస్యం. కన్యారాశివారికి 5వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల విద్య మరియు మేనేజ్మెంట్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్స్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధిస్తారు. వ్యాపారంలో సృజనాత్మకత లాభిస్తుంది. వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గుతుంది. అప్రమత్తంగా ఉండాల్సిన రోజు జనవరి 17. కన్యారాశివారు చేయవలసిన పరిహారాలు: వినాయకుడికి గరికతో పూజ చెయ్యండి. పచ్చ పెసలు దానం చెయ్యండి. కన్యారాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: పిల్లలతో సమయం గడపండి. కొత్త విద్యను నేర్చుకోండి. అనవసరపు ఊహల వల్ల సమయం వృధా చేయవద్దు. మీ బుద్ధిబలంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసే కాలమిది. తులారాశివారికి సరిగ్గా 4వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల మీకు వాహన ప్రాప్తి మరియు మాతృ సౌఖ్యం ఉంటుంది. సుఖ సంతోషాలు మీ ఇంటి తలుపు తడతాయి. ఇది చాలా మంచి లైఫ్ స్టైల్ ఇస్తుంది. ఆస్తుల కొనుగోలుకు ఇది అనుకూల సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. గృహిణులు తమ ఇల్లు అందంగా తీర్చిదిద్దుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా అప్రమత్తంగా ఉండండి. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 14 మరియు 16. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి. తులారాశివారు చేయవలసిన పరిహారాలు: దుర్గాదేవి ఆరాధన చేయండి. సుగంధ ద్రవ్యాలు దానం చెయ్యండి. తులారాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం: తప్పక ధ్యానం చేయండి. అంతర్గత ప్రశాంతతను పొందే ఒక మంచి అవకాశమిది. వృశ్చిక రాశివారికి 3వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల మీ కమ్యూనికేషన్ పవర్ అద్భుతంగా పెరుగుతాయి. మీ ధైర్య సాహసాలు మీకు కీర్తిని తెస్తాయి. సోదరుల మద్దతు లభిస్తుంది. మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ బిజినెస్లు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులు మీ మాటలకు ఆఫీసులో తిరుగుండదు. కొత్త ప్రాజెక్టులు మీ దరికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. ఆరోగ్యం విషయంలో అధిక శక్తి ఉంటుంది. కాని ఉద్రేకానికి లోను కావద్దు. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 15 నుండి 18 వరకు. వృశ్చిక రాశివారు చేయవలసిన పరిహారాలు: ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయండి. బెల్లం దానం చెయ్యండి. వృశ్చిక రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం:
మొండితనంతో ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. మీ మాటే మంత్రంగా మారుతుంది. దానిని సక్రమంగా వాడండి. ధనస్సు రాశివారికి సరిగ్గా 2వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది మీ సంపాదనను, మాటతీరును ప్రభావితం చేస్తుంది. ధనయోగం పడుతోంది. మీ ఆర్థిక స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశముంది. వ్యాపారస్తులకు పెండింగ్ నిధులు అందుతాయి. ఉద్యోగులకు బోనస్ వచ్చే ఛాన్సుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అయితే కుటుంబంలో చిన్నపాటి వివాదాలు కూడా వచ్చే ఛాన్సుంది. ఆరోగ్యం విషయంలో కంటిచూపు మరియు పంటి సమస్యల పట్ల జాగ్రత్త అవసరం. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన రోజు జనవరి 14. ధనస్సు రాశివారు చేయవలసిన పరిహారాలు: దక్షిణామూర్తి పూజ చేయండి. పసుపు రంగు వస్తువులు దానం చేయండి. ధనస్సు రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: ఆర్థిక ప్రణాళికలు మీ లైఫ్ని నిలబెడతాయి. మాట జారకండి. మౌనమే మీకు వక్ష. మకర రాశివారికి ఈ పంచగ్రహ కూటమి మీ రాశిలోనే ఏర్పడుతోంది. అందువల్ల మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోంది. మీలో ఆకర్షణ శక్తి, వ్యక్తిత్వం పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ఇది అద్భుత సమయం. ఉద్యోగంలో తిరుగులేని నాయకత్వం వహిస్తారు. మీ కెరీర్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో తీవ్రమైన పని ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 18. చేయవలసిన పరిహారాలు: శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అహంకారాన్ని దరిచేరనియ్యవద్దు. మకర రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: మీ స్వార్థం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ఇప్పుడు మీరే ఈ కాలానికి కథానాయకులు. అవకాశాన్ని వాడుకోండి. కుంభరాశివారికి 12వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అందువల్ల ఇది దూర ప్రయాణాలను, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. ఖర్చులు పెరిగినా విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. దానధర్మాలకు ప్రాధాన్యత ఇస్తారు. విదేశీ వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో పాదాల నొప్పులు మరియు అలసట బాధిస్తాయి. ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త. ఎవ్వరికీ అప్పులివ్వవద్దు. రాహు ప్రభావం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 15 నుండి 18 వరకు. చేయవలసిన పరిహారాలు: కాలభైరవ అష్టకం పఠించండి. పేదలకు దుప్పట్లు దానం చెయ్యండి. సామాజిక సేవ మరియు ఆధ్యాత్మికత మీకు ప్రశాంతతనిస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: తప్పకుండా ప్రతిరోజూ ధ్యానం చెయ్యండి. కాన్షియస్నెస్గా ఉంటే ఎటువంటి గండాన్నైనా సులభంగా దాటి విజేతలుగా నిలుస్తారు. మీనరాశివారికి 11వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మీ నెట్వర్క్ మీకు అపారమైన లాభాలను తెస్తుంది. లాభాల పంట పండుతుంది. చిరకాల కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో భారీ ఆర్డర్లు వస్తాయి. స్నేహితుల మద్దతు దొరుకుతుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ అధిక ఆహారం నియంత్రించాలి. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 15 నుండి 18 వరకు. చేయవలసిన పరిహారాలు: దక్షిణామూర్తికి పసుపు పూలతో పూజ చేయండి. పెద్దల ఆశీస్సులు తీసుకోండి మరియు పేదలకు భోజనం పెట్టండి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: విజయాలను ఆస్వాదించే అద్భుతమైన సమయమిది. గర్వం ప్రదర్శిస్తే మిత్రులు దూరమయ్యే ప్రమాదం ఉంది. చూశారు కదా, 2026 జనవరిలో ఏర్పడబోయే పంచగ్రహ కూటమి మన జీవితాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపబోతోందో. గుర్తుంచుకోండి, గ్రహాలు కేవలం దిశను మాత్రమే చూపిస్తాయి. మన ప్రయత్నం మరియు ఆ మహాదేవుని ఆశీస్సులు ఉంటే ఏ గండాన్నైనా సునాయాసంగా దాటవచ్చు. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలు పొందడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.